దినవృత్తాంతముల గ్రంథం ఒక్కసారి రెండవ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయం, రెండవ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయంలోని ఒక్క భాగాన్ని నేను చదవాలని ఆశిస్తున్నా. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయం, రెండవ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. అతడు యూదా వారికి ఇలాగూ ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమే. ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలగజేసి ఉన్నాడు. దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును. మనము ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చుదము. కాగా వారు ఆ పట్టణములను కట్టి వృద్ధి నొందిరి. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును కాక. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మనము ధ్యానిస్తున్న ఈ గ్రంథం పరిశుద్ధమైన గ్రంథం. మనము ధ్యానిస్తున్న ఈ గ్రంథం జీవితముల యొక్క సారాంశమైన పుట. మనము ధ్యానిస్తున్న ఈ గ్రంథం ఎప్పుడు చదివినా ఇందులో మనకు కావలసినంత అతి శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన సంగతులు ఇందులో ఉన్నాయి. మనము ధ్యానిస్తున్న ఈ పరిశుద్ధమైన గ్రంథం మన జీవితాలకు ఒక త్రోవను, మన జీవితాలకు ఒక గమ్యమును తెలిపే గ్రంథం ఇదే. చాలామంది దీనిని పరిశుద్ధ గ్రంథంగా ఆచరణలోకి తీసుకోరు. ఇది క్రైస్తవ మత గ్రంథం అంటారండి. కాదండి, ఇది జీవితపు గ్రంథం. ఇందులో జీవితాలు ఉన్నాయి, ఇందులో పడిపోయిన జీవితాలు ఉన్నాయి, ఇందులో ఆశీర్వదింపబడిన జీవితాలు ఉన్నాయి, ఇందులో దేవుని చేత ఆశీర్వదింపబడిన జీవితాలు ఉన్నాయి, దేవుని చేత శపింపబడిన జీవితాలు కూడా ఉన్నాయి. ఈ గ్రంథాన్ని అందుకే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరి అధ్యాయంలో అంటాడు, ఈ గ్రంథములోని విషయాలను నువ్వు గమనించి, ఈ గ్రంథంలో చెప్పబడిన ప్రతి వాటిని గూర్చి నువ్వు ఆలోచించి ఆ గ్రంథములో నీ జీవితాన్ని సరి చేసుకోగలిగితే ఈ గ్రంథములోనే అతి శ్రేష్టమైన ఆశీర్వాదాలు నీకు దొరుకుతాయి. ఎన్నో క్యారెక్టర్స్ ఉన్నాయి. దెర్ ఆర్ 1878 క్యారెక్టర్స్ ఇన్ ద బైబుల్. 1878 1878 క్యారెక్టర్స్ అంటే జీవితాలను గురించి వ్రాయబడి ఉంది. ఈ 1878 క్యారెక్టర్స్లో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నీ జీవితపు క్యారెక్టర్ అందులో దేనికో ఒక దానికి సరిపోతుంది. దేవుని ఆరాధిద్దాం, దేవుని స్తుతిద్దాం అన్నప్పుడు నువ్వు దావీదులా కనిపిస్తావు. దేవుని కొరకు అతి శ్రేష్టమైన ఏదో ఒక కట్టడం కట్టిద్దాం అనుకున్నప్పుడు సొలొమోను లాగా ప్రవర్తిస్తున్నావు. దేవుని కొరకు నిలబడి న్యాయము జరిగించడానికి నీవు నిలబడినప్పుడు, దేవుని సంఘములో కానీ సమాజంలో కానీ నీవు నిలబడి న్యాయాన్ని చెప్పడానికి నీవు ఇష్టపడినప్పుడు నీవు సమూహలుగా ప్రవర్తిస్తూ ఉన్నావు. నీ భార్య మాట విని దేవుని మాటను పెడచెవిని పెట్టి లోకములో పాపము తేవడానికి నీవు సిద్ధపడుతూ ఉంటే నీవు ఆదాములో ఉన్నావు. దేవుని ఏ ఒక్క మాటను తీసివేయకుండా దేవుడు చెప్పినట్టు నీ జీవితాన్ని కట్టుకోవడానికి నువ్వు ఇష్టపడుతూ ఉంటే నీవు నోవహులా ఉన్నావు. జీవితంలో దేవుడిచ్చిన ఆధిక్యతను, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని మర్చిపోయి నీ జీవితంలో దేవుడు లేడని నీ ఇష్టానుసారము నీ కుటుంబాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే నువ్వు సౌలులా ఉన్నావు. గమనించు. ఒక్కొక్కసారి సంఘములో కానీ సమాజంలో కానీ దేవుని కొరకు నిలబడవలసిన స్థలంలో అనేకుల మధ్య నేను క్రైస్తవుని కాదండి అని చెప్పుకుంటూ ఉంటే నువ్వు పేతురులా ఉన్నావు. దేవుని కొరకు అనేకులు భయంకరమైన పరిస్థితుల్లో వారు శిక్షించడానికి సిద్ధపడుతూ ఉండగా పరలోకము తెరవబడుటయు మనుష్య కుమారుడు తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడని సాక్ష్యం ఇవ్వడం స్తెఫనులా ఉన్నావు. నీ జీవితంలో గమనించు. దేవునికి ఇవ్వకుండా, క్షమించండి, దేవునికి ఇవ్వకుండా ఉన్నదంతా దోచుకుంటూ ఉంటే నువ్వు యూదాలా ఉన్నావు. అమ్మా గమనించు. అందుకే ఈ పరిశుద్ధ గ్రంథం రాయబడి ఉందమ్మా. అందుకే ఇన్ని జీవితాలమ్మా. అన్ని జీవితాలను ఎందుకు చదవాలండి? వై షుడ్ ఐ రీడ్ సంబడీస్ లైఫ్ సో దట్ మై లైఫ్ విల్ బి ఎడిఫైడ్? హౌ కెన్ ఇట్ బి ఎడిఫైడ్? నా జీవితంలో ఇంకొకరి జీవితాలను చదవడం ద్వారా నా జీవితం ఎలా బాగుపడుతుందండి? ఈ ఉదయకాలము నేను ఆలోచించాలి. దేవుడు మన జీవితాలను ఇంతగా ఆశీర్వదించడం, ఇది ఆదామును గురించి చెప్తుంది, ఇది నోవహును గురించి చెప్తుంది, నోవహు దినాలను గురించి చెప్తుంది, ఇది అబ్రహామును గురించి చెప్తుంది, ఇది యాకోబుని గురించి, భయంకరుడైన మోసగాడైన యాకోబు జీవితం ఎలా మారిందో చెప్తుంది. ఐ వాజ్ లైక్ దట్ వన్ డే. ఒక్కప్పుడు నేను యాకోబులా జీవించా, ఇప్పుడు ఇశ్రాయేలుగా జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నా. క్రీస్తునందు ప్రేమైన వల్ల గమనించాలి.
ఎందుకు ఇంతమంది జీవితాలు? నీ జీవితంలో నీవు చేసిన మన జీవితం, ఈ దినము మన జీవితము అంతమైతే, ఈ దినము దేవుడు నన్ను పిలిస్తే, ఈ దినము నా జీవితాన్ని దేవుడు ఖతం చేయాలని ఇష్టపడితే, నీ జీవితాన్ని గురించిన సారాంశం ఎవరికైనా ఇన్ఫ్లుయెన్స్ జరిగించిందా? నీ జీవితము ద్వారా నీ భార్య బిడ్డలు కానీ, నీ జీవితము ద్వారా నీ ఇంటివారు కానీ, నీ జీవితం ద్వారా నీ సమాజము కానీ ప్రభావితమైందా? నీ మాటలను వినాలని నీవు మాట్లాడుతున్న మాటల ద్వారా వారు ప్రభావితం కావాలని క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా దేవుడితో మాట్లాడి వచ్చిన మోషే, ఆయన ముఖము మెరిసిందట. ప్రజలు ఆయన దగ్గరికి వెళ్ళటానికి భయపడ్డారట. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళని గమనించండి. నీ జీవితము ఎవరైనా ప్రభావితం చేసిందా? ఒక భక్తుడు ఇలా అన్నాడు, నిన్ను దూరం చేసుకున్న వారు ఎందుకు దూరం అయ్యాడు రా నా దోస్తు అనుకోవాలట. నీవు దగ్గరైనప్పుడు ఎవరు నిన్ను గూర్చి వీడెక్కడ దొరికాడు రా బాబు అనుకోకూడదట. అలా ఉందా నీ జీవితం? ఈ ఉదయకాలం నీ జీవితాన్ని నువ్వు ఒకసారి పరీక్షణ చేసుకోవాలి. ఇది ఇక్కడ సంఘంలో మనం చేసేది ఏంటో తెలుసా? ఇక్కడ మన జీవితాలను సరి చేసుకోవడానికి ఇది ఒక వైద్యశాల. దేవుడు మన జీవితాలను సరిచేయటానికి, ఆత్మీయ జీవితము వెరసి ఎండిపోతున్న జీవితాలను బాగు చేయడానికి ఇది ఒక దిస్ ఈజ్ ఎ హాస్పిటల్ ఆఫ్ సిన్నర్స్. గమనించండి, మన జీవితాలను బాగు చేసడానికి ఒకే ఒక వైద్యుడు ఉన్నాడు. ఆయన పేరు యేసు ప్రభువమ్మ. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఒక వ్యక్తిని గురించి మీ ముందు, ఒక వ్యక్తి, సామాన్యమైన వ్యక్తి, దేవుని గురించి ఆలోచించే వ్యక్తి, దేవుని ప్రేమించే వ్యక్తి, తన జీవితంలో అంతా దేవుని గురించి ఆలోచించిన వ్యక్తి, కానీ ఆయన అంతం ఎంత భయంకరంగా ఉందో. అలాంటి జీవితాలు ఇప్పుడు మనమంతా చివరి చేరాం. మన జీవితాల్లో ఎప్పుడు మన అంతం ఉందో మనకు తెలియదు. మన జీవితాల్లో జీవించిన జీవితం అంతా దేవుని కొరకు జీవించే, చివరి దినాల్లో దేవుడు కోరుకున్నట్టు మనము జీవించకపోతే మన జీవితాలు ఎంత భయంకరమైనవో దేవుడు మన ముందు ఉంచాలనుకుంటాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దినవృత్తాంతములు 2వ గ్రంథం 14, 15, 16 ఆసా అనే రాజును గురించి రాయబడి ఉంది. ఆసా అంటే వైద్యుడు, అంటే నాట్ ఎ డాక్టర్. ఆయన పేరు వైద్యుడు, మంచి చేయువాడు అంట, బాగు చేయువాడు. ఆసా అంటే బాగు చేయువాడు. మన శరీరాలను బాగు చేసేవాడిని ఏమంటామమ్మా? వైద్యుడు అంటాం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ ఆసా అబియా కుమారుడు. ఈ ఆసా అబియా కుమారుడు. జాగ్రత్తగా వినాలి. ఎందుకు చెప్తున్నాను అంటే మీకు తెలియాలి. ఈ ఆసా తండ్రి పేరు అబియా. అబియా తండ్రి పేరు రెహబాము. రెహబాము తండ్రి పేరు సొలొమోను. సొలొమోను తండ్రి పేరు దావీదు. దావీదు, సొలొమోను, రెహబాము, అబియా, ఆసా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఇశ్రాయేలుల రాజ్యం, 12 గోత్రాలు ఉన్న ఇశ్రాయేలు రాజ్యం, దావీదు కుమారుడైన సొలొమోను అప్పుడు 12 గోత్రాలు ఒకటిగా జీవించారు, ఇశ్రాయేలులుగా పిలువబడ్డారు. కానీ దావీదు మనుమడైన సొలొమోను కుమారుడైన రెహబాము సమయంలో, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ జాగ్రత్తగా మనం గమనిస్తే, దావీదు కుమారుడైన రెహబాము సమయంలో ఇశ్రాయేలు ఇద్దరుగా విడిపోతారు. ఒకరి 10 గోత్రాలు ఇశ్రాయేలుగా, 2 గోత్రాలు యూదా గోత్రాలుగా విడిపోతారు. యూదా గోత్రానికి మొట్టమొదటి రాజు సొలొమోను కుమారుడైన రెహబాము. రెహబాము కుమారుడు అబియా. అబియా కుమారుడు ఆసాపు. ఆసాపు కదండి, ఆసా. ఆసా అంటే వైద్యుడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితాలలో ఇతరుని గూర్చి వాక్యము చాలా చక్కగా చెప్పిందండి. డేట్స్తో, మంత్స్తో, ఇయర్స్తో ఆయన జీవితాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయడానికి ఇష్టపడ్డాడు. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఆసా జీవితంలో, యూదా రాజుల్లో 3వ రాజైన ఆసా జీవితాన్ని గురించి మనము ఎందుకు దేవుడు ఇంతగా చక్కగా చెప్పాడు ఒకసారి గమనించండి. దినవృత్తాంతముల గ్రంథం, 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం, 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం 10వ వచనం. ఆసా ఏలుబడి యందు 15వ సంవత్సరమున 3వ నెలను వారు యెరూషలేములో కూడి, బాగా గమనించండి, 15th year 3rd month. 15వ అధ్యాయము 19వ వచనం. ఆ 15వ అధ్యాయము 19వ వచనం. ఆసా ఏలుబడి యందు 35వ సంవత్సరం వరకు యుద్ధములు జరగలేదు.
16వ అధ్యాయము మొదటి వచనం. ఆసా ఏలుబడి యందు చదవండమ్మా. 36వ సంవత్సరమున ఇశ్రాయేలు రాజైన బయెషా యూదావారి మీద దండెత్తి థ్యాంక్స్ అమ్మా. 36వ సంవత్సరము యూదా మీదికి ఆసా మీదికి యుద్ధానికి వచ్చారట. 16వ అధ్యాయము 12వ వచనం. 16వ అధ్యాయము 12వ వచనం. ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహుబాధ పడినను దాని విషయములో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యుడు. ఎప్పుడమ్మా అతడు కాదు, ఆసా ఏలుబడి యందు 39వ సంవత్సరమున. చివరిగా ఆసా 13వ వచనం. ఆసా తన పుత్రులతో కూడా నిద్రించి తన ఏలుబడి యందు 41వ సంవత్సరమున 41 years. ఇశ్రాయేలు చరిత్రలో ఎవరు 41 సంవత్సరాలు రాజ్యాన్ని ఏలలేదు. ఇశ్రాయేలు చరిత్రలో మీకు కావాలంటే నేను రెఫరెన్సెస్ ఇస్తాను, రాసుకోండి. సౌలు రాజులు 20 సంవత్సరాలు రాజ్యం చేశాడు అని దినవృత్తాంతం గ్రంథంలో ఉంది. 20 సంవత్సరాలు వారు దేవుని గురించి ఆలోచించలేదని. సౌలు 20 సంవత్సరాలు రాజ్యం చేశాడు. దావీదు మహారాజు మొదటి దినవృత్తాంతముల గ్రంథం, ఒక్కసారి రెఫరెన్స్, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 27వ వచనం. మొదటి దినవృత్తాంతములు 359వ పేజీ. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయము 27వ వచనం. అతడు ఇశ్రాయేలును ఏలిన కాలము 40 సంవత్సరాలు. జాగ్రత్తగా వినాలి, 40 సంవత్సరాలు. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 9వ అధ్యాయం. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనం. సొలొమోను యెరూషలేమునందు ఇశ్రాయేలందరి మీద 40 సంవత్సరములు ఏలుబడి చేసిన. రెండవ దినవృత్తాంతములు 9:31. రైట్, దొరికిందండి. రెండవ దినవృత్తాంతములు 9వ అధ్యాయము 30-31. సొలొమోను యెరూషలేమునందు ఇశ్రాయేలందరి మీద 40 సంవత్సరములు ఏలుబడి చేసెను. 12వ అధ్యాయం. రెండవ దినవృత్తాంతములు 12వ అధ్యాయం. రెండవ దినవృత్తాంతములు 12వ అధ్యాయం 13వ వచనం. రెహబాము, సొలొమోను కుమారుడైన రెహబాము ఎన్ని సంవత్సరాలు చేశాడండి? 13వ వచనం. రెహబాము 13వ వచనం చివరి మాట. యెహోవా కోరుకొనిన పట్టణమును యెరూషలేమునందు అతను 17 సంవత్సరములు ఏలను. రెహబాము 17 సంవత్సరాలు మాత్రమే రాజుగా ఉన్నాడు. రెహబాము కుమారుడైన అబియా, రెహబాను కుమారుడైన అబియా 13వ అధ్యాయం 13వ అధ్యాయము 2వ వచనం. అబియా యరోబాము ఏలుబడిన మొదటి వచనం. ఏలుబడిలో 18వ సంవత్సరంలో అబియా యూదా వారి మీద ఏలనారంభించను. అతడు 3 సంవత్సరములు ఏలను. దావీదు 40 సంవత్సరాలు, సౌలు 20 సంవత్సరాలు, సొలొమోను 40 సంవత్సరాలు, రెహబాము 17 సంవత్సరాలు, అబియా 3 సంవత్సరాలు, ఆసా 41 సంవత్సరాలు. ఎందుకంటారండి? వై గాడ్ స్పేర్డ్ హిమ్. వాళ్ళ నాన్న 3 సంవత్సరాలు ఏలాడు. వాళ్ళ నాన్న యొక్క మంచి కానీ వాళ్ళ నాన్న యొక్క ఆశీర్వాదము కాదండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయకాలం ఆసా మన జీవితాల్లో దేవుని యొక్క వాక్యం ప్రకారంగా ఆయన ఎందుకు జీవించాడు, ఆయనకు వాళ్ళ తల్లిదండ్రులు బాగు చేయువాడు అని ఎందుకు పేరు పెట్టారు, తన జీవితంలో వారి నాన్నవారు పెట్టిన పేరు ప్రకారంగా జీవించడానికి ఆయనను అంత చక్కటి పేరు ఎందుకు పెట్టారు? ఆ దినం వాళ్ళ నాన్న రెహబాము వల్ల, వాళ్ళ నాన్న జీవించిన సొలొమోను లాంటి జీవితము రెహబాముది కాదు, గర్వంతో నిండిపోయింది. అందుకే ఇశ్రాయేలు రెండుగా విడిపోయారు. దేవుని కృప వారితో లేదు. అందుకే రెహబామును దేవుడు 17 సంవత్సరాలే రాజ్యం చేయించాడు. అతని కొడుకైన అబియా ఇంకా భయంకరంగా జీవించాడు. ఒక భక్తుడు అంటాడు, ఆ దినాలలో ఇశ్రాయేలుల దేశం రోగముతో నిండిపోయి ఉండెను, వారికి ఒక వైద్యుడు అవసరమయ్యి ఉండెను. ఆసా వారికి వైద్యుడిగా దొరికాడండి. ఈ దినాలలో క్రైస్తవ సమాజం
క్రైస్తవ లేని సమాజం, భారతదేశం రోగముతో నిండి ఉంది. దేవుడు అంటాడు, కెన్ యూ బీ ఆశ? నీవు వారి భయంకరమైన దేవుడు లేని లోకములో, దేవుడు లేని రోగముతో జీవిస్తున్న లోకములో నీవు ఆశగా ఉండటానికి నీవు ఇష్టపడుతున్నావా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ, నీవు ఆశావు కావాలి అంటే నీ జీవితంలో ఆయన చివరి దేశంలో 39వ సంవత్సరంలో ఏం చేసాడో పక్కన పెడదాం. 39 years, 39 సంవత్సరాలు ఆయన దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడ్డాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, సొలొమోను కుమారుడైన రెహబాము కానీ, రెహబాము కుమారుడైన అబియా కానీ వారి జీవితాలలో, వారి పితరుల జీవితాల గురించి ఆలోచించలేదు. దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానాన్ని కానీ, దేవుడు వారికి ఇచ్చిన వాక్యాన్ని కానీ వారు పఠించడానికి వారు ఇష్టపడలేదు. లెట్ us కన్ఫెస్ అవర్ సెల్స్. ఈ దినం మనల్ని మనం ఒప్పుకుందాం. నీ జీవితము ఇలా ఎందుకుందో తెలుసా? రెహబాము లాగా, అబియా లాగా దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి నీ మనసు ఒప్పుకోవడం లేదమ్మా. యు ఆర్ ప్రీఆక్యుపైడ్ విత్ దిస్ వరల్డ్. ఈ రాజ్యాన్ని గురించి, రాజ్య అధికారిని గురించి, మనుషుల గురించి నేను ఎక్కువ ఆలోచిస్తున్నావమ్మా. దేవుడు నీతో నాతో అంటున్నాడు. దావీదును చూడు, దావీదు కుమారుడైన సొలొమోనును చూడు, సొలొమోను తర్వాత రెహబామును చూడు, రెహబాము తర్వాత అబియాను చూడు, అబియా తర్వాత ఆసాను చూచు. నీ జీవితంలో ఎందుకు నెమ్మది లేదు? నీ జీవితంలో, నీ చుట్టూ, నీ సమాజంలో ఎందుకు నెమ్మది లేదు? నీ సమాజంలో ఎందుకు ప్రతివారు నిన్ను, నీ మాటను నమ్మలేకపోతున్నారు? నీ జీవితము ఎందుకు ఆ పరిస్థితిలోనే ఉంది? ఆలోచించాలిగా. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఒక్కసారి ఈయనలోని శ్రేష్టమైన విషయాలను, గుణగణాలను ఒకసారి ఆలోచిద్దాం. ఆ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయం, దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనం. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజయ్యను. ఇతని దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందిన. జాగ్రత్తగా వినండి. 10 years there was peace, not in his home, in his country. రాజు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే 10 సంవత్సరాలు దేశము నెమ్మదిగా ఉందామట. ఎందుకండి? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ 2వ వచనం జాగ్రత్తగా విందాం. నీ ఇంటిలో నెమ్మది లేదని బాధపడుతున్నావా? నీ యొక్క ఆత్మకు నెమ్మది లేదని బాధపడుతున్నావా? నీ ఆఫీసులో నీ పరిస్థితి బాగలేదని ఏ ఒక్కరు నిన్ను అర్థం చేసుకోలేదని నువ్వు బాధపడుతున్నావా? ఒక్కసారి ఆశా జీవితాన్ని దేవుడు నీ ముందు పెడుతున్నాడు. గమనించండి 2వ వచనం. ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి, బాసు దృష్టికి కాదమ్మా, భార్య దృష్టికి అసలే కాదమ్మా, పిల్లల దృష్టికి అనుకూలంగా అసలే కాదమ్మా, వాళ్ళ నాన్న అయిన అబియా అసలే కాదమ్మా. ఈ ఉదయకాలం నెమ్మది ఎందుకు లేదో తెలుసా? ఇంటిలో సంతృప్తి ఎందుకు లేదో తెలుసా? నీ శరీరానికి ఆరోగ్యం ఎందుకు లేదో తెలుసా? ఆశ అంటున్నాడు, ఆయన పేరు వైద్యుడమ్మా. ఆశ యెహోవా దృష్టికి అనుకూలముగాను. ఇంకోటి చూపించుకోవడానికి కాదంట, యథార్థంగాట. మనమంతా మనుషులు పైవేషాన్ని చూస్తారమ్మా, మనుషులు మనం చేసే పనులను చూస్తారమ్మా, మనుషులు మన యొక్క మాటలను వింటారమ్మా, మనుషులు మన ప్రవర్తనను గమనిస్తారమ్మా. ఆయన దేవుడి దృష్టికి అనుకూలంగాను జీవితంలో యథార్థంగాను జీవించడానికి ఇష్టపడ్డాడట. వాట్ డూ యూ లూజ్ ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్ టు గాడ్? దేవునికి నువ్వు యథార్థంగా ఉంటే ఏం పోతుందమ్మా? నా భార్య నన్ను తిట్టొచ్చు, నా స్నేహితులు నాకు దూరం కావచ్చు, ఈ లోకము నన్ను పిచ్చోడు అనుకోవచ్చు గాక. ఆశ అంటాడు, నేనైతే యథార్థంగా జీవిస్తాను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్తగా 2వది ఆయన చేసిన 2వది, యథార్థంగా నడిచిన వాడై డాష్ ఉంది. అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి, ఉన్నత స్థలములను పాడు చేసి, ప్రతిమలను పగులగొట్టి, దేవతా స్తంభములను కొట్టివేయించి. ఏంటమ్మా ఇవి? పాస్టర్ గారు, నా ఇంటి ముందు నా స్తంభాలను పడగొట్టమంటావా? హిందూ టెంపుల్స్ దేవుడు ఆ మాట చెప్పడంలే. కోటలను, గోడలను, గుళ్ళను, గోపురాలను మనసులో కట్టుకున్నావట. కోపం అనే గోడను, పగ అనే గుడిని, ఈర్ష్య అనే, ద్వేషం అనే ఒక గుడిని, గోపురాలను కట్టుకుంటున్నారట మనుషులు.
ఆనాడు ఆయన ఏమి పడగొట్టాడో ఈ దినం నీ హృదయంలో కట్టుకుంటున్న గుడులు గోపురాలమ్మా. ఈర్ష్యలు, పగలు, ద్వేషాలు, అవమానాలు, మాటలు నీ హృదయంలో ఉన్నవాటిని ఆనాడు ఆశ పడగొట్టేశాడు. వాట్ అబౌట్ యూ? ఈ ఉదయకాలం దేవుడు అంటున్నాడు, సమాధానం లేదండి, ప్రార్థన వినడం లేదండి, నా జీవితంలో ఏం చేసినా దేవుడు ఇవ్వడం లేదండి, మా పిల్లలు ఎదగడం లేదండి, పెళ్ళిళ్ళు కావడం లేదండి. అవునా? పడగొట్టు. ఏం కొట్టాలి? గలతీ 5లో ఉన్న శరీర కార్యములు స్పష్టమైనవి. అవేమనగా వద్దులేండి, ఇంటికి వెళ్ళి చదువుకోండి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, నీ జీవితంలో నీవేం కట్టుకున్నావో నీకు తెలుసు. కొంతమందికి వారి ఆఫీసు గోపురాలు అయిపోయినాయి, వారి ఆఫీసులో ఉన్న బాసు గోపురాలు అయిపోయినాయి, వారు చేస్తున్న పనులు గోపురాలు అయిపోయినాయి, కొంతమందికి డబ్బు గోపురాలు అయిపోయినాయి, కొంతమందికి ఇల్లులు కట్టడం గోపురాలు అయిపోయినాయి. ఆశ రెండవది. మొదటిది యథార్థముగాను దేవుని దృష్టికి అనుకూలంగాను ఆయన జీవించడానికి ఇష్టపడ్డాడు. రెండవది దేవునికి అయిష్టమైనవి పడగొట్టడానికి ఇష్టపడ్డాడు. జీవితంలో దేవునికి అయిష్టమైన ఏదో నీకు తెలుసు కదా. ఒకరిని ప్రేమించమంటే వాడిని కోపగించుకోవడం, ఒకరిని క్షమించమంటే వాడిని క్షమించలేకపోవడం దేవునికి ఇష్టం లేదమ్మా. మూడవది క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా. మూడవది చూడండి, 4వ వచనం. వారి పితరుల దేవుడైన ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధులను బట్టి క్రియలను జరిగించుటకును యూదా వారిని. నేను మిమ్మల్ని ప్రశ్న అడగనా? అమ్మా, అయ్యా, నాన్న, తండ్రి, డాడీ అండ్ మమ్మీ పిల్లల్ని రోజు ఈ క్వశ్చన్ వేశారా? మీ పిల్లలకు, ఎదిగిన పిల్లలకు, ఇంట్లో ఉన్న పిల్లలకు మీరు ఈ క్వశ్చన్ వేశారా అండి? వేశారా? ఏంటి పాస్టర్ గారు క్వశ్చన్ చెప్పడంలే. అమ్మా, ఈరోజు బైబిల్ చదువుకొని ప్రార్థన చేశామని మీ పిల్లలను నువ్వు అడిగావా? యథార్థంగా ఒప్పుకోండి. నెమ్మది పొందకపోవటానికి కారణం అది. ప్రతి తండ్రి తన కుటుంబంలో చేయవలసింది యూదా వారిని ప్రేరేపించాడట. ఎందుకట? దేవుని ఆశ్రయించి ఆయన కట్టడను విధులను చదవమని. బాగా చదువురా, ఐఐటీలో కొట్టాలరా. ఏం కొట్టాలమ్మా ఐఐటీలో? ఏం కొట్టాలి తల్లి? అంతేనా? సీట్ కొడితేనే అయిపోయినా? నీ కొడుకు నిన్న ఎవరు సంబడి వర్ సేయింగ్ ఐఐటీలో ర్యాంక్ హోల్డర్ అట. వాడు నేను ముస్లిం వాళ్ళతో పాటు టెర్రరిస్ట్తో జాయిన్ అవుతానని చెప్పి జస్ట్ మెసేజ్ పెట్టాడంట. పోలీసులు వచ్చి దొబ్బి లోపలేశారు. నువ్వు అనుకుంటున్నావేమో నీ పిల్లలు ఇంట్లో చదువుకోకపోతే కాలేజీలో వాళ్ళు బాగా చదువుకోరని నీ యొక్క ఆలోచన మాత్రమే. యు టీచ్ దెమ్ వాట్ టు రీడ్ ఇన్ ద హోమ్. దే విల్ స్టడీ బెటర్ ఇన్ ద కాలేజెస్. ఇంటిలో ఏం నేర్పాలమ్మా? ఆశ చెప్పింది నేర్పించండి. తల్లిదండ్రులు మొట్టమొదట మీరు అడగవలసింది పిల్లలను, నాన్న బైబిల్ చదివావా? ప్రార్థన అడిగారా తండ్రి? అడిగావా తల్లి? ఈరోజు అడిగావా? సమాధానం లేదు. గుడికి వచ్చేటప్పుడు కొట్లాడుకుంటారు, బడికి పోయేటప్పుడు కొట్లాడుకుంటారు, ఇంటికి వచ్చినప్పుడు కొట్లాడుకుంటారు. ఎందుకుంటుందమ్మా సమాధానం? 3 విషయాలు. ఆయన నమ్మకముగా ఈ 3 చేశాడు. నెమ్మదిగా ప్రపంచం ఉంది. ఈ ఉదయకాలం ఆశ నీకు నాకు నేర్పుతున్న మాటలు గమనించండి. ఆయన తన జీవితంలో క్రీస్తునందు ప్రియమైన 5వ వచనం ఒకసారి, ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదా వారిని పట్టణములో నుండి తీసివేసను, అతని 7వ యందు రాజ్యము. ఐ వాంట్ మై హోమ్ టు బి వెరీ క్వైట్, రైట్? ఐ వాంట్ మై హార్ట్ టు బి వెరీ క్వైట్, రైట్? ఐ వాంట్ ద ప్లేస్ వేర్ ఐ వర్క్ షుడ్ బి వెరీ ప్లెజెంట్, రైట్? నీ వల్ల వస్తుందమ్మా, మీ బాసు వల్ల రాదు, నీ వల్ల వస్తుంది అంటున్నాడు. ఆశ ఎవడండి? ఆశ ఒక ఆర్డినరీ రాజండి. ఆయన ద్వారా రాజ్యము నెమ్మది పొందిందట. నీ ఇంటిలో ఎందుకు గొడవలో తెలుసా? షల్ ఐ టెల్ యూ దిస్? యాజ్ ఎ పేరెంట్ వీఆర్ నాట్ డూయింగ్ దిస్. యథార్థముగాను తల్లిదండ్రులు దేవుని దృష్టికి అనుకూలముగాను యథార్థంగాను జీవించే వారి జీవితంలో వారు కట్టుకున్న లోక ఆశలను పడగొట్టే పిల్లలను ఆ దేవుని ఆశ్రయించడం, దేవుని వాక్యమును నేర్పిస్తే ఐ ఛాలెంజ్ ఇట్, నీ ఇల్లు నెమ్మదిగాను సుఖముగాను జీవించడానికి మంచి వాతావరణం దేవుడు ఏర్పరుస్తాడు. మొదటిది, నమ్మకముగా పనిచేస్తే నెమ్మది దానంతటికి అదే కలుగుతుందట. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, సంసోను తన తల్లిదండ్రుల మాట వినలే. సంసోను భయంకరమైన ఆ దెలీలా యొక్క ప్రేమలో పడిపోయాడు.
దేవుడు అంటాడు, నీ జీవితంలో ఎప్పుడు నీకు శక్తి ఎక్కడుందో దాని గురించి చెప్పొద్దు. నాజీరు చేయబడిన వాడండి, ఆయన పుట్టుకను గురించి దేవదూత వచ్చి వాళ్ళకి తెలియజేసిందండి. నాజీరు చేయబడిన సంసోను దెలీలా ఇంటికి ఎందుకు వెళ్ళాడండి? నాజీరు చేయబడిన వాడు భయంకరమైన వేశ్య ఇంటిలో ఎందుకున్నాడండి? ఆసా చేసిన మూడవ విషయం, సంసోను తల్లిదండ్రులు మర్చిపోయారు కనుక జ్ఞాపకం చేసుకోండి. ఈ ఉదయకాలం క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, యువర్ సన్ షుడ్ బి ఎ శామ్యుయల్, నాట్ ఎ శాంసన్. గమనించండి, నీ కుమారులు కుమార్తెలు సమూయేలుడు కావాలి, సంసోనులు కాకూడదండి. వారి జీవితంలో ఆమె అట హన్నా తన కుమారుని 2వ ఏట దేవుని యొక్క మందిరంలో వదిలేసి దేవుని మాటలు వినడానికి ఇష్టపడిందట. వెర్ ఆర్ యువర్ చిల్డ్రన్? వాట్ ఆర్ దే డూయింగ్ ఇన్ ద హోమ్? అమ్మా, మీ వాళ్ళను కలెక్టర్ చేయండి, మీ వాళ్ళను నాసా సైంటిస్టులను చేయండి. దేవుడు లేకుంటే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు, వాడి చెడిపోయిన వారు అసఖ్య కార్యములు చేయుదురు. ఈ ఉదయకాలం క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, జీవితంలో అతి శ్రేష్టమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? నీ మనస్సుకు నెమ్మది కలగాలి, నీ ఇంటిలో నెమ్మది ఉండాలి, నీ దేశంలో నెమ్మది కలగాలి. నమ్మకముగా ఆసా ఈ 3 పనులు చేశాడు. తల్లిదండ్రులు నేను అడుగుతూ ఉన్నా, ఏం నేర్పిస్తారు పాస్టర్ గారు? క్వైర్లో కానీ సండే స్కూల్లో కానీ ఏం నేర్పిస్తారు పాస్టర్ గారు? ఒకటి మాత్రం చెప్పగలుగుతా తల్లి, బయట నేర్పించేదైతే ఇక్కడ నేర్పి, బయట మీరు నేర్పిస్తున్నదైతే ఇక్కడ నేర్పించము. రెండవది చెప్తున్నా, వారికి దేవుని గురించే నేర్పుతామమ్మా, దయ్యాల గురించి నేర్పం. గుర్తుంచుకోండి, చాలామంది పిల్లలు ఎండలట వానలట, అవునా? ఎండల తర్వాత ఏమొస్తాయమ్మా? ఏమొస్తాయి తల్లి? వానలు వస్తాయి. ఎండలు ఎక్కువ ఉంటే ఎండలు ఉన్నాయంటారు, వానలు పడుతుంటే వానలు అంటారు, చలి అంటే కోట్లు లేదంటారు. అదేనా మీ పిల్లలకు నేర్పించేది? బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఈ ఉదయకాలం నిన్ను నీవు తల్లిదండ్రులుగా ప్రశ్నించుకో. నీ మనసులో నీకు నెమ్మది లేదు, ఐ నో ఇట్. నీకు సమాధానం లేదు, ఐ నో ఇట్. నీకు నీ భార్యకు ప్రతి నిమిషము కొట్లాడుతూ, ఐ నో ఇట్. వై గాడ్ ఈస్ డూయింగ్ దిస్? ఆశ నమ్మకముగా నెరవేర్చాడు. నెంబర్ 1, జీవితంలో క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా. రెండవది 15వ అధ్యాయం, 14వ అధ్యాయం, క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, 14వ అధ్యాయం క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, 8వ వచనములో ఆసా మీదికి జరహు వచ్చాడండి. జరహు ఎంతమందితో వచ్చాడు? ఇక్కడ దేవుడు సైన్యాన్ని చూపించాడు. ఒక్కసారి ఆసా దగ్గర ఉన్న సైన్యాన్ని గురించి ఆలోచిద్దాం. 14వ అధ్యాయం 9వ వచనం, ఆ కాలమున 2వ దినవృత్తాంతములు 14:8, ఆ కాలమున డాళ్లను ఈటలను పట్టుకును 3 లక్షల మంది యూదావారును కేడములు ధరించి విల్లువేయు 2,80,000 మంది. 3 లక్షలు ప్లస్ 2,80,000 కదమ్మా, 80,000 మంది. 5,80,000 మంది సైన్యం ఈయనకున్నారు. కూషీయుడైన 9వ వచనం, కూషీయుడైన జరహు వారి మీదికి దండెత్తి వచ్చి 1,000 అంటే 10 లక్షలు. సాతాను ఎప్పుడు నీ దగ్గరికి ఇంతగా నీ జీవితంలో క్రీస్తు నందు ప్రేమిన వాళ్ళరా, నీ జీవితంలో ఇంత బాగా నమ్మకంగా నీ కుటుంబాన్ని, నీ సమాజాన్ని, నీ రాజ్యాన్ని, నీ దేశాన్ని నెమ్మదిగా నీవు దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తూ ఉంటే సైతాను ఊరుకోడమ్మా. సైతాడు కూచు దేశపు, బాగా వినండి, కూషీయుడైన జరహును లేపాడు. ఈయన కష్టపడి 5,80,000 మంది సైన్యంతో ఉన్నాడు. ఆయన 10 లక్షల మందితో వచ్చాడు. సగానికి సగం అన్నం ఉన్నారుగా, యుద్ధానికి వెళ్ళాలిగా. నీ జీవితంలో దేవుడు నీకు రోగాన్ని తెప్పిస్తాడు, నీ జీవితంలో దేవుడు ఒక కష్టాన్ని తెప్పిస్తాడు, నీ జీవితంలో ఏదో ఒక ప్రాబ్లంను ఇంటెన్షన్గా దేవుడు పంపుతాడు. అండ్ ఆ ప్రాబ్లము నీ జీవితానికన్నా పెద్దగా ఉంటుంది. ఆ ప్రాబ్లము, ఆ రోగము నీ జీవితంలో నువ్వు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయవు. అది ఆఫీసులో కావచ్చు, అది ఇంట్లో కావచ్చు, అది చర్చిలో కావచ్చు, వ్యక్తిగతంగా నీకే కావచ్చు.
దట్ ప్రాబ్లం గాడ్ క్రియేట్స్ సచ్ ఎ ప్రాబ్లం. నెమ్మదిగా నిలకడగోవడం నీ జీవితంలో. ఆశా మీదికి కూచు ఏమనలేదండి. కూచువాడు ఎంత 10 లక్షలతో వచ్చాడట. ఏం చేయాలండి రాజు? నువ్వైతే ఏం చేస్తావమ్మా? కమాన్ మై కమాండర్, గెట్ రెడీ. వాడు 10 లక్షలతో వస్తే ఏమి, మనం మంచిగా నెమ్మదిగా ఉన్నాం, మనం అందరం పోదాం కదా. ఇక్కడ డాలు, ఇక్కడ బాగా ఏమంటే ఈటలను డాళ్లను వాడుక చేసిన యోధులు మాత్రమే వీళ్ళు. వాళ్ళు కాకుండా చాలామంది సైన్యం ఉన్నారు. తన జీవితంలో 10 లక్షల కన్నా ఎక్కువ సైన్యం ఆయన దగ్గర ఉన్నారమ్మా. ఏం చేశాడు? ఒక్కసారి నాతో పాటు 10వ వచనం. ఆసా అతనికి ఎదురుపోయెను. వారు మారేషునొద్ద జపాతాను పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలుపగా. బాగా గమనించండి తల్లి. ప్రార్థన చేసేవాళ్ళు యుద్ధానికి ఎందుకు రెడీ అయ్యాడు? ఇది మన ప్రశ్న. పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాం కదండి, మన్నా పైనుంచి పడాలి కదా. పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాం కదండి, దేవుడు పైనుంచి బ్యాగులు వేయాలి కదా. పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాం కదా, దేవుడు ఆకాశము విప్పి ఫట్ ఫట్ అని విప్పి మనకి ఇవ్వాలిగా. ప్రార్థన చేసేవాడు యుద్ధ పంక్తులుగా ఎందుకు తీర్చాడు? జాగ్రత్తగా వినాలి. వెన్ యూ గో టు ఎ వార్ యూ కెనాట్ గో వితౌట్ ఎ సోర్డ్. బాగా గమనించండి. వెన్ యూ గో టు ఎ వార్, నువ్వు యుద్ధానికి వెళ్ళినప్పుడు కత్తి లేకుండా యుద్ధానికి వెళ్ళవు. ఒక్కడు వేడండి కత్తి లేకుండా. కానీ గొల్యాతు కత్తి తీసుకొని వాని గొంతె కూర్చాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళని గమనించండి. యుద్ధ పంక్తులుగా తీర్చిన తరువాత నిలకడతో ప్రార్థించడం నేర్చుకోవాలి. నువ్వు ఏమీ ప్రయత్నం చేయకుండా, ప్రభువా నువ్వు సమస్తము చేయగలిగిన వాడు, ఇర్మియా 39:27 ప్రకారంగా నేను సర్వశక్తిమంతులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా కదా. యుద్ధ పంక్తులుగా తీర్చి వారందరూ ఇంకా రెడీ, విజులు కొట్టి యుద్ధం చేయాలండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా 30 పదాలతో ప్రార్థన చేశాడు. ఓన్లీ 30 వర్సెస్. నేను లెక్క పెట్టా, 30 పదాలండి. 30 వర్డ్స్ ప్రేయర్. అది యుద్ధానికి రెడీ అయ్యారు. అవతల 10 లక్షలు ఉన్నారు, యువతల 5,80,000 ఉన్నారు. 5,80,000 వాళ్ళు 10 లక్షల సైన్యం మీదకి యుద్ధానికి వెళ్ళాలి. ఒక్కసారి నాతో పాటి నిలకడతో ఎలా ప్రార్థన చేస్తారండి? వణుక్కుంటూ ప్రార్థన చేయాలిగా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వారు మరేషా నదున జపాతాను పల్లపు స్థలమునకు పంక్తులుగా తీర్చి యుద్ధము కలుపగా, అంటే రెడీ అయ్యారమ్మా. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, నెంబర్ 1 యెహోవా, నెంబర్ 2 విస్తారమైన, నెంబర్ 3 సైన్యము చేతిలో, నెంబర్ 4 ఓడిపోకుండా, నెంబర్ 5 బలము లేని వారికి, నెంబర్ 6 సహాయము, నెంబర్ 7 చేయుటకు, నెంబర్ 8 నీకన్నా, నెంబర్ 9 ఎవరును లేరు 10, మా 11, దేవా 12, యెహోవా 13, మాకు 14, సహాయము చేయము 15, నిన్నే 16 నమ్ముకొని ఉన్నాను 17, నీ నామమును, నీ 18 నామమును బట్టి 19, ఈ సైన్యమును 20, ఎదురించుటకు 21, బయలుదేరి 22 బయలుదేరి ఉన్నాము, 20, 23 యెహోవా, 24 నీవే, 4 మా దేవుడు, 26 నరమాతృలకు 27, నీ పైని 28, పైని జయము వందనీయకము 30. అంతేనండి. మా నాన్న పెద్దోడు, మా తాత దావీదు, మా ముత్తాత దావీదు, మా తాత సొలొమోను చేయలేదండి. చాలామంది వాళ్ళ తాతల పేర్లు చెప్తారు. ఇంకా నీకు కావలసింది 30 మాటల ప్రార్థన మాత్రమే. నిలకడతో ప్రార్థన ఎప్పుడమ్మా? యుద్ధానికి పంక్తులుగా చేర్చి. చాలామంది అంటారు, ఆదివారం వద్దులే పాస్టర్ గారు, రిట్రీట్లు వద్దులే పాస్టర్ గారు, VBSలో వద్దులే పాస్టర్ గారు, మా పిల్లోనికి IITలో జాయిన్ చేయించాలా? కుదరదు తల్లి. ఆదివారం దేవుని సన్నిధానంలో ఉండాలి. సంఘములో పిల్లలకు VBS జరిగితే పిల్లలు ఇక్కడే ఉండాలి. I have seen children doesn't prosper 2 years because we did not have VBS. యథార్థంగా నేను మీ ముందు ఒప్పుకుంటున్నాను. పిల్లలను VBSకు పంపించే పంపించని తల్లిదండ్రులు వారి పిల్లల యొక్క భవిష్యత్తును చూడండి. ఛాలెంజ్ చేస్తున్నాను నేను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యుద్ధ పంక్తులుగా తీర్చి
వాళ్ళంతా ఉండమని ప్రార్థన చేశాడండి. ఏం జరుగుతుందండి? 12వ వచనం, యెహోవా ఆ కూషీయులను ఆసా ఎదుటను యూదావారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున వారు 5,80,000 కత్తి కూడా తెలియదండి. దేవుడు మొత్తినాడండి. నిలకడగా ప్రార్థన ఎట్లా చేయాలండి? యుద్ధ సన్నుదులై కత్తి చేత పెట్టుకొని ప్రార్థన చేయాలి. పాస్టర్ గారు మీరు చేస్తే ప్రార్థన సరిపోదా? సరిపోదు తల్లి. పిల్లలకు యూనిఫామ్ వేయించి చర్చిలోకి తీసుకొని వచ్చి బీబీఎస్లో కూర్చోబెట్టాలి. అప్పుడు దేవుడు చూడండి ఎలా చేస్తాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మొదటిది నమ్మకంగా పనిచేసి దేవుని చేత నెమ్మది పొందాడు. రెండవది నిలకడగా పనిచేసి శత్రువులను దేవుని చేత మొత్తింపజేశాడు. జీవితంలో నీవు దేని గురించి బాధపడుతున్నావో, దేని గురించి బాధపడుతున్నావు, దేవుడు నిన్ను నీ జీవితంలో నీవు ఏది చేయాలని, నీ జీవితంలో ఎలా బతకాలని నువ్వు ఆలోచిస్తున్నావో దేవుడు అంతా గమనిస్తున్నాడమ్మా. నీ జీవితంలో ఆశ మొట్టమొదట తన జీవితంలో నమ్మకంగా దేవుని వాక్య ప్రకారంగా తన యూదులను తర్పించేయడానికి ఇష్టపడ్డాడు. ఫస్ట్ టీచ్ యువర్ చిల్డ్రన్ అబౌట్ యువర్ గాడ్ విల్ మేక్ హిమ్ ఎ జోసెఫ్. మొదట పిల్లలకు నీ దేవుని గురించి నేర్పు. ప్రాబ్లం ఏంటంటే మనకే దేవుని గురించి అంతగా తెలియదు కనుక. అవునా? ఒప్పుకుందాం. దేవుని గురించి మనకేం తెలుసమ్మా? దేవుడు ఎలా మనల్ని ఆశీర్వదించాలో మనకు తెలుసమ్మా? పిల్లలు మనల్ని ప్రశ్నలు అడుగుతారండి. చెర్రీని ఇంట్లో పెట్టుకున్నా అంటే స్టీవ్ నా ఇంట్లో ప్రతిరోజు రాత్రి వస్తాడు. రాత్రి వచ్చి నాతో పాటు మేము చాలాసేపు మాట్లాడుకుంటాం. ఆ పిల్లోడు వేసే ప్రశ్నలకు నా దగ్గర కొన్ని ఆన్సర్స్ లేవు తెలుసా. నేను ఆ పిల్లోడు అడిగేటప్పుడు నేను అనుకుంటా, ప్రభా నా దగ్గర ఆన్సర్ పెట్టు ప్రభా అని. ఎందుకంటే అన్ని బైబిల్ క్వశ్చన్సే వేస్తుంటాడు. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మీ పిల్లల క్వశ్చన్స్ ఎవరు తీర్చాలండి? పక్కన పడుకుండా మీరు నోరు మూసుకొని పడుకోరా, అంతేనా ఆన్సరు? నిలకడతో ప్రార్థన చేయండి. మీ సమస్యలు పటాపంచలైతాయి. యుద్ధమునకు సిద్ధం చేయండి నీ పిల్లలను. యుద్ధము యెహోవాదే కదండి. యుద్ధాల్లో నువ్వు కూడా ఉండాలి. యెహోవాది మాత్రమే కాదు, సైన్యం వెళ్ళి రెడీగా ఉన్నారట. ఒక్కడు కత్తి తీయలేదంట, దేవుడు మొత్తాడట. ఆర్ యు వరీడ్ అబౌట్ ద ప్రాబ్లం? జీవితంలో క్రీస్తునందు ప్రేమైన కూషు ఆశ వైద్యుడు నీకు నేర్పుతున్నాడు. నీ ఇంట వైద్యుడు నీవే అమ్మా. ఆత్మీయ వైద్యుడు నీవే అమ్మా. వైద్యులకు వైద్యుడు యేసయ్యమ్మా. కానీ ఇంట దేవుడు నిన్ను పెట్టాడమ్మా అమ్మ నాన్నగా. మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? మన పరిస్థితి క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా. రెండవది నిలకడతో ప్రార్థన చేశాడు. మూడవది 15వ అధ్యాయం 16వ వచనం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, జాగ్రత్తగా మొదట మనుషులకు నేర్పించాడు, తరువాత యుద్ధము జయించాడు. ఇప్పుడు ఇంట్లో ప్రాబ్లం ఉందండి. ఏముందమ్మా ప్రాబ్లం ఇంట్లో? వాళ్ళ నాన్న పేరు ఏం పేరండి? ఏం పేరండి? మర్చిపోయినరా? అబియా వాళ్ళ నాయన అయితే వాళ్ళ అమ్మ కూడా ఉంటుంది కదండి. వాళ్ళ నాయన 3 సంవత్సరాలే రాజ్యం చేశాడట. వాళ్ళ అమ్మకు చాలా బాధ అవుతుంది. మా ఆయన 3 సంవత్సరాలే చేశాడు కదా. ఆమె ఏం చేసింది? ఒక్కసారి నాతో పాటు 15వ అధ్యాయం 16వ వచనం. మరియు తన తల్లి అయిన మయక అసఖ్యమైన ఒక దేవతా స్తంభమును నిలిపినందున ఆమె ఇక పట్టపు దేవి అయి ఉండకుండా రాజైన ఆశ ఆమెను ఇంకోసారి చదవండి. రాజైన ఆశ ఆమెను త్రోసివేసి ఆమె నిలిపిన విగ్రహమును పడగొట్టి చిన్నాభిన్నము చేసి కిద్రోను వాగు దగ్గర దానిని. మొదట కొడుకు, తరువాత సైన్యం. ఇప్పుడు సాతాను ఎక్కడికి పోయిందండి? ఏమన్నా చెప్పొచ్చు కానీ అమ్మకు మాత్రం అగెంటు పోకూడదు. ఇది మన రూల్. అవునా? ఏమన్నా చేయొచ్చు కానీ అమ్మకు మాత్రం అగెంస్ట్ పోకూడదు. జాగ్రత్త తల్లి. అమ్మ ద్వారా చూడండి, అమ్మ అసఖ్యకరమైన పట్టపు రాణి అసఖ్యకరమైన విగ్రహాన్ని ఇంట్లోనే పెట్టుకుంది. నిష్ఠతో దేవుని కార్యాలు జరిగించాడు. అమ్మైనా మా అమ్మ సార్, మా నాన్న సార్ కదా. ఆశ ఎందుకండి వైద్యుడు? నిష్ఠతో ఇంటిలోని భయంకరమైన కార్యాలను తీయటానికి రెడీనా? ఈ నిష్ఠతో
నీ ఇంట్లో పిల్లోళ్ళు మాట్లాడుతున్న మాటలను స్టాప్ చేయడానికి నువ్వు రెడీనా? నిష్ఠతో వారి చూడండి, ఆమెను త్రోసివేసి రాజైన ఆశ ఆమెను 16వ వచనం త్రోసివేసి ఆమె నిలిపిన విగ్రహమును పడగొట్టి చిన్నాభిన్నము చేసి కిద్రోను దాగు దగ్గర దానిని మావాడు సార్ నా దోస్తు సార్. అవునా, నీ దోస్తా? అమ్మ అంటండి, అమ్మ దేవునికి అయిష్టమైతే నీకును అయిష్టం కావాలి. కొడుకు దేవునికి అయిష్టమైతే నీకును అయిష్టం కావాలి. క్రీస్తునందు ప్రేమైన వల్ల దేవుడు నిన్ను ఆశ అని పిలుస్తున్నాడు. మన పుత్రరత్నం, మన పుత్రికలు మన జీవితాలలో వారు దేవుని నుండి దూరం అయితే కొట్టివేయండి. నథింగ్ యు లూజ్, దే విల్ రిపెంట్ అండ్ కమ్ బ్యాక్. తప్పిపోయిన కుమారుడు వెళ్ళాడు, నాన్న వెళ్ళలేదండి, వాడే తిరిగి వచ్చాడు. పందుల దగ్గర పంపిస్తాడు దేవుడు. ప్రార్థన చేయండి. వాడు బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి ఇంట అనేకులకు కావలసినంత ఆహారం ఉంది, నేను పందులు దీని పొట్టుతో గాడ్ విల్ నాట్ కిల్ యువర్ చిల్డ్రన్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐఎమ్ టెల్లింగ్ యూ. దేవుడు మీ పిల్లలను చంపడు. కిద్రోను ఆమెను తీసివేశాడండి, చంపలేదండి. పట్టపురాణిగా తీసివేశాడు, ఆమెకున్న ఆధిక్యతను తీసివేశాడు. దేర్ కెన్ నెవర్ బి ఎనీథింగ్ విచ్ గాడ్ డజంట్ లైక్ ఇన్ యువర్ హోమ్. ఆ నిష్ఠతో ఎలాగండి, వాళ్ళ అమ్మైనా ఏమనింటదా, అమ్మి డే నేను అమ్మనురా అనింటదండి. నువ్వు అమ్మైనా నా దేవునికి ఇష్టమైనది నా ఇంట్లో చేయగలుగుతామా? చెప్పగలుగుతామా? ఈ దినాల్లో క్షమించండి, మనమందరం మన పిల్లల ఇంట్లో ఉంటున్నాం. వీఆర్ లివింగ్ ఇన్ దేర్ వరల్డ్ కదా. వాడిని ఐఐటి చేస్తే వాడు అమెరికాకు పోయా, వాడు అమెరికాలో మంచి ఇల్లు కట్టించుకుంటే వాడు ఏం చేసినా వాడి ఇంట్లో ఉన్నాం కదా. అవునా? వాడి ఇంట్లో కావలసిన విగ్రహాలు పెట్టుకున్నాడు. అవునా? యూ హ్యావ్ కాంప్రమైజ్డ్. అందుకే నెమ్మది లేదు. ఈ ఉదయకాలం ఆయన తన జీవితంలో నమ్మకంగా పనిచేశాడు. రెండవది, నిలకడతో ప్రార్థన చేశాడు. నిష్ఠతో దేవుని కార్యాలు జరిగించడానికి ఇష్టపడ్డాడు. ఆర్ యు రెడీ? జీవితంలో క్రీస్తునందు ప్రేమ ఏం జరుగుతుంది? వెన్ ఐ యామ్ ఆన్ గాడ్ సైడ్, దేవుని తరపున నేను జీవిస్తే 19వ వచనం 15వ అధ్యాయము 19, ఆశ ఏలుబడి యందు 35 సంవత్సరము వరకు యుద్ధం. నీ ఇంట్లో యుద్ధాలు ఉండవు తల్లి, నీ ఇంట్లో కొట్లాట్లు ఉండవమ్మా. నువ్వు ఏది చేసినా మీ ఆయనకు ప్రేమపూర్వకంగా ఉంటుందమ్మా. మీ ఆమె ఏది చేసినా ఆమె ఉప్పకపోయినా నీకు దేవుడు ఉప్పేస్తాడమ్మా. నీకు కావలసిన కూర నీవు కావలసినట్టు వండకపోయినా దేవుడు అది నీకు కావలసిన రీతిగా మారుస్తాడంటమ్మా. 35 సంవత్సరాలు ఇంట్లో యుద్ధం లేదంట. కూర్చున్న మీ ఇంటిలో భార్యాభర్తల మధ్య ఎవరైనా చెప్పగలుగుతారా 30 సంవత్సరాల నుంచి మేమిద్దరం కొట్లాడుకోలేదని? ఎందుకో తెలుసా? నిలకడతో నిష్ఠతో జీవించడానికి మనం ఇష్టపడం. 35 సంవత్సరాలు యుద్ధం జరగలేదు. యూ డోంట్ వాంట్ ఎ బ్యాటిల్ బిట్వీన్ యూ అండ్ యువర్ హస్బెండ్. ఆయన దేవునికి అయిష్టంగా ఉంటే చెప్పు, దిస్ ఈజ్ నాట్ రైట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. నీ జీవితంలో నీవు తప్పు చేస్తుంటే ఆయన నీకు చెప్పాలమ్మా, గాడ్ డజంట్ లైక్ ఇట్ అని చెప్పగలుగుతామా? చెప్పాలి. యుద్ధాలు ఉండవు. మన జీవితాల్లో దేవుని మాటకి ఇవ్వవలసిన అతి శ్రేష్టమైన ఆశీర్వాదం మనం ఇవ్వాలి. చివరిగా 16వ అధ్యాయము సాతాను మనలను వదలడండి. మన జీవితాల్లో మనం దేవునికి దగ్గర అవుతుంటే సాతాను మనలను వదలడండి. అన్ని సంవత్సరాలు దాయాదులైన ఇశ్రాయేలీలు ఆశా మీదికి రానేలేదండి. అన్ని సంవత్సరాలు దాయాదులైన 10 గోత్రాల ఇశ్రాయేలీలు యూదా గోత్రమైన ఆశా మీదికి యుద్ధానికే రాలేదండి. అందరినీ వాడాడు సాతాను, అందరినీ వాడాడు. అటు వ్యక్తిగతంగా తన జీవితాన్ని వాడాడు, తరువాత యుద్ధంతో భయపడిద్దాం అనుకున్నాడు, తర్వాత వాళ్ళ అమ్మను గౌరవిస్తూ ఆ విగ్రహాన్ని పెట్టేస్తాడేమో అని అనుకున్నాడు. 3 ఓడిపోయాడండి సాతాను. ఇప్పుడు ఏం చేయాలండి? నీ కజిన్ బ్రదర్తో, కోరహు కుమారులు మోషేకు కజిన్ బ్రదర్స్ కదా, నీతోనో దేవుడు మాట్లాడతాడా? మేము కూడా కహతు వంశం కదా, మాతో మాట్లాడ్డా భూమి నెరబిడిచి. జాగ్రత్తమ్మా. ఇశ్రాయేలీయులు, జాగ్రత్తగా వినండి, ఇశ్రాయేలీయులు యూదా మీదకి యుద్ధానికి వచ్చారు. దాయాదులండి, అందరూ యాకోబు పిల్లలే అండి. ఇశ్రాయేలీయులు చూడండి, 16వ అధ్యాయం ఆశా ఏలుబడి యందు
36వ సంవత్సరమున ఇశ్రాయేలు రాజైన బయషా యూదా వారి మీద దండెత్తి రాగా ఏం చేయాలండి? యువర్ బ్రదర్ హ్యాస్ కమ్ అగేన్స్ట్ యూ. నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల ఏమంట? పేతురు అంటాడు, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్నిసార్లు క్షమించాలి అంటాడా? ప్రభు ఏమంటాడండి? 77 మార్ల మట్టుకు, 77 టు ద పవర్ ఆఫ్ 77. దండెత్తి వస్తే తన దగ్గర ఉన్న డబ్బు కాదు. 36 సంవత్సరాలు దేవునికి యథార్థంగా ఉన్నాడు. తన దగ్గర ఉన్న డబ్బు కాదు, తన దగ్గర ఉన్న తను సంపాదించిన డబ్బు కాదు. ఒక్కసారి నాతో పాటు యూదారాజైన ఆసా యుద్ధకు రాకపోకలు జరుపుకున్నట్లు రామాను కట్టింపగా ఆసా యెహోవా మందిరమున్న రాజనగరమునందున్న ఉన్న బొక్కసములో నుండి వెండి బంగారములను తీసి దమస్కులో నివాసము చేయు సిరియా రాజుకు బెన్హదదుకు దూతలను పంపి, నా తండ్రికి నీ తండ్రికి కలిగి ఉన్నట్లు నాకును నీకును సంధి కలిగి ఉన్నది. బాగా గమనించండి. బెన్హదదుతో వాళ్ళ నాన్న సంధి చేసుకున్నాడు కాబట్టి దేవుడు ఆయనను ఖతం చేశాడు. ఇప్పుడు ఇశ్రాయేలు రాజు ఆసా మీదికి వచ్చినప్పుడు తన డబ్బును కాకుండా దేవుని మందిరంలోని డబ్బును తీసి ఇశ్రాయేలు రాజులకు కాదు, బెన్హదదులకు, సిరియా రాజైన బెన్హదదుకు పంపించి ఏమంటాడు? మై డాడీ అండ్ యువర్ డాడీ ఆర్ ఫ్రెండ్స్. అవునా అంతేనా? ఇద్దరు నరకానికి పోయారు. మై డాడీ అండ్ యువర్ డాడీ, ఇఫ్ దే ఆర్ లివింగ్ ఇన్ దట్ వే, బోత్ విల్ గో టు హెల్. దేవుడు ఇంతగా ఆశీర్వదిస్తే దేవుని మందిరములో నుండి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా బాగా గమనించండి. చమర దశలో సాతాను నిన్ను పట్టించినప్పుడు నియమమును తప్పి దేవుని పక్కన పెడితే బాధపడతావు. క్రీస్తునందు 39 ఇయర్స్ దేవునితో యథార్థంగా ఉన్నాడండి. ఇశ్రాయేలు రాజునకు కప్పం కట్టి మన ఇద్దరం దోస్తులము బాగుందామనంటే బాగుండండు. ఎందుకంటే యూదా రాజుల డబ్బు కూడా ఇశ్రాయేల్ డబ్బే. వారి దేవుడు వీరి దేవుడు ఒకే దేవుడు. సిరియా రాజులకు కప్పము పంపించి ఏమంటాడు తెలుసా? ఇశ్రాయేలు రాజుకు నీకు దోస్తాన ఉంది కదా, సిరియా రాజు అయిన బెన్హదదు నీకు ఇశ్రాయేల్ రాజుతో మీరిద్దరికి ఫ్రెండ్స్ కదా, దేవుని డబ్బు నీకు పంపుతున్నా, ఇశ్రాయేలు రాజుతో నువ్వు ఎనిమి అయ్యి నాతో ఫ్రెండ్షిప్ చెయ్యి. అర్థమవుతుందా? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, క్రీస్తుకు బెలియాలతో ఏమి పొద్దు, విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడిది, ఈ లోకానికి పరలోకానికి ఏమి పొద్దు. అవునా? చివరి దిశలో 39 ఇయర్స్ తర్వాత క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ అప్పటిదాకా నెమ్మది విశ్రాంతి, నెమ్మది 39వ సంవత్సరంలో ఇశ్రాయేలు రాజునకు కలత కలిగించాలని, ఇశ్రాయేలు రాజులతో సంధి చేసుకోవడానికి ఒప్పుకోకుండా తన జీవితంలో సిరియా రాజునకు డబ్బును పంపి క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా గమనించండి. ఆయన 6వ వచనం, అప్పుడు రాజైన ఆసా యూదా వారినందరినీ సమకూర్చను, వీరు పోయి బయషా కట్టించుచున్న రామా పట్టణపు రాళ్లను దూలములను తీసుకొని వచ్చిరి. వాటితో ఆసా గెబను మిస్పాను ప్రాకారపురములను కట్టించను. ఇశ్రాయేలు రాజు దగ్గర ఎప్పుడైతే సిరియా రాజు ఆయనకు సహాయం చేయడానికి స్టాప్ చేశాడో ఇశ్రాయేలు రాజు భయపడ్డాడు. ఒక పెద్ద పట్టణాన్ని కట్టిస్తున్నాడు. ఇశ్రాయేలు రాజు వెళ్ళిపోయాడు. ఈయనకు లేనట్టు దేవుని ఆశీర్వాదము తక్కువైనట్టు ఇశ్రాయేలు రాజుల యొక్క ఇటుకలు తీసుకొని వచ్చి ఒక భయంకరమైన 2 గెబను మిస్పాను ప్రాకారములు కట్టించను. తర్వాత ఇవి భయంకరమైన రాజ్యాలు, పట్టణాలుగా తయారవుతాయి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ, హౌ గాడ్ విల్ ఆస్క్ యు టు కమ్ బ్యాక్. నీ జీవితంలో ఇంతగా నీవు దేవుని పట్ల నమ్మకంగా పనిచేసి, దేవునికి నిలకడతో ప్రార్థన చేసి, దేవునికి నిష్ఠతో సేవ చేసి పరిచర్య జరిగించే ఇప్పుడు నియమము తప్పినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? 16వ అధ్యాయం 2వ అధ్యాయము 16వ అధ్యాయము 12వ వచనం, ఆసా తన ఏలుబడి యందు 39, ఒక్కసారి దానికన్నా ముందు 7వ వచనం, ఆ కాలమున దీర్ఘదర్శి అయిన నాని యూదారాజైన ఆసా యందుకు వచ్చి అతనితో ఇలాగూ ప్రకటించను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక
సిరియా రాజును నమ్ముకుంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయినే. బహు విస్తారమైన రథములను, గుర్రపు రౌతులను, హషీయులను, లూబీలను గొప్ప దండెత్తి వచ్చింది కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. తన ఎడల యథార్థ హృదయం గల వారికి బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి కనుక యెహోవా నీకు యుద్ధములే కలుగును. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళని గమనించండి. 39 సంవత్సరాలు దేవునితో బతికాడండి. 41 సంవత్సరమే ఆయన రాజ్యం చేసి చచ్చిపోయింది. ఈ 2 సంవత్సరాల్లో దేవుడి కన్నా తన యొక్క ప్రొటెక్షన్, ముసలివాడై ఉంటాడేమో, భయం ప్రారంభమైందేమో. ఇన్ని రోజులు దేవుడు నన్ను కాపాడాడు కనుక ఇంకా నన్ను దేవుడు కాపాడలేడేమో అనుకొని నియమమును తప్పి, మతి తప్పి ప్రవర్తించితివి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఆ దీర్ఘదర్శి 10వ వచనం, ఆ దీర్ఘదర్శి ఇట్లు ప్రకటించినందున ఆసాపు మొట్టమొదటిసారి అతని మీద కోపగించి రౌద్రము చూపి అతనిని కదా. జీవితంలో అన్నీ బాగా జరిగేటప్పుడు నీ అంతకు నువ్వే దేవుడు అవుతావు. సాతాను చేసేది అదే తల్లి. దేవునితో ఏం పనుందయా, ఇంక అయిపోయింది నీ కథ, ఇంక నువ్వే దేవుడు. నీ మాటలు అందరు వింటున్నారయ్యా, నువ్వు ఏది చేసినా అందరికీ సంతోషిస్తున్నారయ్యా, నీ వల్ల రాజ్యము నెమ్మదిగా ఉందయ్యా, నువ్వు ఏం చేస్తుంటే దేవుడు వింటున్నాడు, అందరికీ అలవాటైపోయిందయ్యా, నీవు దేవుని బిడ్డవని అందరూ అనుకుంటున్నారయ్యా. కాబట్టి నీకు దేవునితో పని లేదయ్యా. దేవుడు హనని పంపాడండి. దేవుని వాక్యంతో నిన్ను సంధిస్తాడు. గమనించు, ఎవడో ఒకటి చెప్తాడు నాలాంటి వాడు, నువ్వు చేస్తున్నది తప్పు, నీ జీవితంలో మనం చేస్తున్నది తప్పు అని దేవుని వాక్యం నిన్ను ఖండిస్తుంది. కోపం వస్తుంది కదా. అప్పటిదాకా ఈ రాజు ఇలాంటి కార్యాలు చేయలేదండి. వాళ్ళ నాయన చచ్చిపోయింది. అందుకే దేవుని సేవకులు చాలామందిని చంపాడు వాళ్ళ నాయన అబియా. దేవుని సేవకుని చెరసాల్లో వేసేసాడట. దేవుడు దానికి బాధపడలే. 11వ వచనం, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా చూడండి, ఆ సమయం ముందే ఆసా కొంతమందిని బాధపరచను. ఆసా చేసిన కార్యములన్నిటికీ యూదా ఇశ్రాయేలు కొంతమంది వాయబడి. 12వ వచనం, ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములో జబ్బు పుట్టి తాను బహుబాధపడినను దాని విషయములో అతడు యెహోవా యొద్ద. ఎంత భయంకరమండి. జీవితంలో దేవుడు అన్నీ నీకు ఇచ్చాడు కదా. నీకు కావలసిన కుటుంబం ఇచ్చాడు, నీ పిల్లలను అభివృద్ధిలోనికి తెచ్చాడు, కావలసినవన్నీ ఇచ్చాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన దేవుడు యుద్ధములు చేయకనే యుద్ధం జరిగించాడు. నీ జీవితంలో అడిగినవన్నీ ఇచ్చాడమ్మా. నీ పిల్లలకు నువ్వు నేర్పించావమ్మా. వారు దేవుని కృపను బట్టి వారు అభివృద్ధిలోనికి వచ్చారమ్మా. అంతా సవ్యంగా జరుగుతూ ఉండగా నీ జీవితంలో ఒక రకమైన గర్వం మొదలవుతుంది. దేవుని మాటలకు పెడచెవిని పెట్టి దేవుని సేవకులను తోలనాడే నీ జీవితంలో దేవుని మాటలను పట్టించుకోక జీవితంలో దేవుని కన్నా నువ్వే సాతాను ఉన్న ఒకే ఒక ఆలోచన, అదే ఐ యామ్ గ్రేటర్ దెన్ గాడ్. యెహోవా యొద్ద విచారణ చేయకపోయాను. 10 లక్షల మంది యుద్ధం వచ్చినప్పుడు యుద్ధాన్ని ఆపి నిలకడతో నిష్ఠతో ప్రార్థన చేసిన ఆశ దేవుణ్ణి అడగలేదటమ్మా. వాక్యం ఏమంటుంది చూడండి. ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరం పాదములో జబ్బు పుట్టి తాను బహుబాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. ఆసా తన పితరులో కూడా నిద్రించి తన ఏలుబడి యందు 41వ సంవత్సరమున మృతి పొందెను. ఈ ఉదయకాలం చాలామంది ఆశాలను దేవుడు తయారు చేశాడు. నీ ఇంటిలో నువ్వే ఆశావు, నీ ఇంటిలో నీవే ఆశావమ్మా. నీ ఇంటిలో దేవుడు నిన్ను ఒక ఆశాను చేశాడమ్మా. నమ్మకముగా పనిచేసే నమ్మకస్తులను తయారు చేయడానికి దేవుడు నిన్ను ఉంచాడమ్మా. నిలకడగా ప్రార్థన చేసే సైతాన్ను జయించగలిగిన అధికారం నీ తల్లిదండ్రుల వల్ల దేవుడు ఇవ్వడానికి ఇష్టపడ్డాడమ్మా. నిష్ఠతో పనిచేసి లోకము నీ ఇంట ప్రవేశించకుండా, ఆదాము హవ్వలు చేసిన పొరపాటు కాపలా కాయకుండా నిష్ఠతో పనిచేసి ఆసాపుల దేవునికి అయిష్టమైనవి నీ ఇంటిలో నుండి పారవేసుకునే బాధ్యత నీ మీద పెట్టాడమ్మా. అలానే జీవిస్తావా? దావీదు వలె
దావీదు తన తరము వారికి సేవ చేసి, అపోస్తల కార్యములు 13:36, దావీదు తన తరము వారికి సేవ చేసి తన కాలమందు నిద్రించను. మన జీవితంలో దేవుడు మనల్ని పెట్టింది మన తరము వారికి సేవ చేయడానికంటే, మన జీవితంలో నమ్మకముగా పనిచేసే, నిలకడగా ప్రార్థించే, నిష్ఠతో లోకము మన జీవితాల్లో ప్రవేశించకుండా ప్రాకారాలను కట్టుకునే నియమముతో జీవించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కానీ ఆశ నియమాన్ని తప్పి దేవుని వదిలేశాడండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, బహు విస్తారమైన గంధవర్గములతో ఆయనను ఎందుకు నింపారండి? చచ్చిపోయేటప్పుడు ఆయన కంపు కొట్టడం ప్రారంభించాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఉంది, మనము క్రీస్తు సువాసనే ఉన్నాము. లోకములో చచ్చిన వారికి చచ్చిన వాసనగాను, బ్రతికి ఉన్న వారికి క్రీస్తు సువాసన అయి మనము ఉన్నాము. హౌ వి ఆర్ టుడే. జీవితంలో సెంటు కొట్టుకోవడం కాదమ్మా, జీవితంలో మన జీవితాలు సువాసనగా ఉండాలి. పుష్పాల దగ్గరికి మరి ఈగలు లేకపోతే తేనెటీగలు ఎలా వస్తాయో, నీ జీవితము వికసించిన పుష్పములాగా ఉండాలి. అన్యులు నీ దగ్గరికి నీ మాటలకు ఆకర్షింపబడాలి. నీవు దేవుని కొరకు నమ్మకంగా పనిచేస్తే, నిలకడగా ప్రార్థన చేస్తే, నిష్ఠతో లోకముని ఇంటిలోనికి ప్రవేశం కూడా చేస్తే, నియమము తప్పకుండా దావీదు వలె దేవుని యందు భయభక్తులు కలిగి మన తరము వారికి సేవ చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అందరి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇంకొక అవకాశం మనకిచ్చాడు. గాడ్ వాంట్స్ ఈచ్ వన్ ఆఫ్ అస్. మనమందరము ఆశాల వలె జీవించాలి, కానీ ఆశా వలె ముగించకూడదు. గమనించండి, మనమందరము ఆశాల వలె నియమము దేవుని యందు వినయము కలిగి భయభక్తులతో మన కుటుంబాలను కట్టుకోవాలి. నిలకడతో మనం ప్రతినిత్యము మనకున్న యుద్ధాలను జయించడానికి దేవుని యొక్క సహాయాన్ని కోరాలి. నిష్ఠతో నీ ఇంటిలోనికి లోకము ప్రవేశించకుండా నీవు ప్రార్థన అనే ప్రాకారంతో దాన్ని కట్టాలి. నియమము తప్పిన ఆశా వలె కాక దావీదు వలె మన జీవితాలను ముగించాలి. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, శ్రేష్టమైన ఆశా జీవితాన్ని మా ముందుంచినందుకు నీకు వందనాలు అయ్యా. మేము ఏమై ఉన్నామో కేవలం నీ ఉచితమైన కృపయ్య. అందును బట్టి నేను స్తుతిస్తున్నాం. ఆశా జీవితము మా జీవితం కావాలని ఆశపడుతున్నాం. కానీ ఆశ అంతము మా అంతము కాకుండా దావీదు వలె మా తరము వారికి సేవ చేయగలిగిన కృప మాకు దయచేయమని, వచ్చిన వారిని వింటున్న వారిని వారి జీవితాలలో ఈ వాక్యము పదిలపరిచి మీరే ఘనత మహిమ పొందుమని యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.